Welcome to RVTV Breaking News. Stay informed with rajadhanivartalu.com. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున జనసేన పార్టీ మా అధ్యక్షులు డిప్యూటీ సీఎం గా ఆంధ్ర రాష్ట్రానికి ఎంత అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తామని మనం చూస్తాం. ఏదైతే గత 5 సంవత్సరాల పాలనలో ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలయ్యి తనను తాను తగ్గించుకొని ఒక కూటమి ధర్మాన్ని ఏర్పాటు చేసి ఈ రోజున రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని అధికారంలో భాగస్వామ్యంలో ఉన్నామంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన సాక్రిఫైస్ ఒక మంచి నిర్ణయం. దేనికంటే ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, ఇప్పటికి కూడా మిమ్మల్ని మీరు చేసినవి చెప్పుకోలేక పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ మీద మీరు అవాకులు చెప్పాలి. ఆఖరికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి వారి పెద్ద మనుషులు అని అనుకున్నాం అప్పటిదాకా. అలాంటి వాళ్ళ చేత కూడా మీరు చెప్పించే పరిస్థితి రోజున ఏంటంటే, అంటే జగన్ గారిని అరెస్ట్ చేస్తే మాకేం వస్తుంది? పేద ప్రజలకు పట్టి అన్నం పెట్టి ఒక మంచి ఉన్నతమైన విద్య సాధించి ఉద్యోగాలు ఇస్తే ఆంధ్ర రాష్ట్రం ఒక అభివృద్ధి పరం ముందుకెళ్తే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ముందుకెళ్తాయి. అది మేము చూస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైన ఆశయంతో తను దాని గురించి ఎప్పుడు పట్టించుకోడు. అలాంటిది మీరు గురించి చిల్లర రాజకీయాల గురించి ఆయన ఎప్పుడు పట్టించుకోడు. పేద ప్రజలు బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాజధాని ప్రాంతం, పోలవరం, విశాఖ ఉక్కు, అలాగే రాయలసీమ రైల్వే, ఇవన్నీ కూడా ఇంత అభివృద్ధి పదంలో వెళ్తానికి ముందుండి నడుము కట్టి పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తా ఉంటే మీరు ఆయన మీద కూడా ఏదో డిబేట్లు పెట్టించి ఏదో అమిత్ షా గారికి ఏదో చెప్పారు జగన్ గారిని అరెస్ట్ చేయాలి అని చెప్పి. అసలు ఏంది? అసలు ఒకరిని అరెస్ట్ చేస్తే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీలాగా మేము ఒక 40 సంవత్సరాల అనుభవం వ్యక్తిని మేము లండన్ వెళ్ళిపోయి ఆ రోజున అరెస్ట్ చేయించడం ఎంత దుర్మార్గమైన చర్య. ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం చీకొట్టి కదా ఈ రోజు మీ పరిస్థితి ఈ రోజు మీ స్థాయికి వచ్చింది. మేము అలాంటి పరిస్థితి చేయండి. దేనికంటే ఎప్పుడు కూడా పేద ప్రజలకి ఆంధ్ర రాష్ట్రం ముందుండి ఈ రోజు మనం పంచాయతీరాజులో ఎంత ఉన్నతంగా పవన్ కళ్యాణ్ గారు ఒక ఆదర్శంగా రాష్ట్రం కాదు కేంద్ర లెవెల్లో దాదాపు 13 అవార్డులు వచ్చినాయి ఈ రోజున. మరి ఇవన్నీ చూస్తా ఉండి కూడా అంటే ఎక్కడైనా మీరు ఆలోచించడం ఒక చోట కూడా ఇందులో కానీ అలాగే పరిపాలనలో భాగస్వామ్యం కూడా మాలాంటి బీసీలను కానీ అలాగే ఎస్సీలను కానీ గిరిజనులు కానీ భాగస్వామ్యం చేశారు ఈ రోజున. ఇంత చక్కగా ఒకటే చెప్పారు మన పవన్ కళ్యాణ్ గారు, మనం ఇక్కడ ముఖ్యమంత్రి అయిపోదాము లేదా ఇంకోటో కాదు. పవన్ కళ్యాణ్ గారు చర్చలు అంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీలాంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నాం, ఇలాంటి చిల్లర టైప్ ప్రచారాలు చేయొద్దు. పవన్ కళ్యాణ్ గారి గురించి పూర్తిగా వినండి, పూర్తిగా తెలుసుకొని మాట్లాడమని చెప్పి ఈ సంతలు చేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జనసేన. Welcome to RVTV Breaking News. Stay informed with rajadhanivartalu.com.